దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు ఫ్రైడే 12th January 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ జెర్మియా చాప్టర్ 33 and verse 3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్లారా, నువ్వు గ్రహింపలేని, నీకు అందుబట్టని విషయాలను నేను మీకు తెలియపరుస్తాను. 2024వ సంవత్సరంలో నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కుటకు, లేక నీ జీవితంలో నువ్వు సాగిపోటకు, నీ జీవితంలో నువ్వు విజయ పతాకమును ఎగిరించుటకు నీకు తెలియాల్సింది రహస్యమైన సంగతులు. యు నీడ్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్. కనుక నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. గూఢమైన సంగతులు నేను తెలియచేతును అంటున్నాడు దేవుడు. ఎప్పుడండి? ఈ 2024లో నీ యొక్క సక్సెస్ యొక్క సీక్రెట్స్ని, లేక నీ విజయం యొక్క రహస్యాలను ఎప్పుడు దేవుడు నీకు తెలియపరుస్తాడంటండి? నీవు ఆయనకి మొరపెట్టినప్పుడు. కనుక ఈ 2024వ సంవత్సరంలో నువ్వేమి ఆరంభించాలి? దేవునికి మొరపెట్టడం ఆరంభించాలి, ప్రార్థన చేయడం ఆరంభించాలి. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Call unto me, and I will answer thee, and show thee great and mighty things which thou knowest not. ఇంకొక ట్రాన్స్లేషన్లో అంటాడు, కాల్ టు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ యూ అండ్ టెల్ యూ గ్రేట్ అండ్ అన్సర్చబుల్ థింగ్స్ యూ డు నాట్ నో. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, 2024వ సంవత్సరంలో నీవు నీ వాగ్దానాలను నీవు అనుభవించాలి. నీ వాగ్దానాలను నువ్వు రుచి చూడాలంటే దాని యొక్క గూఢమైన సంగతులు దేవుడే నీకు తెలియపరుస్తాడు. దాని కొరకు నువ్వు చేయాల్సింది ప్రార్థన. స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్. సపరేట్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రే టు ద లార్డ్. నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. ప్రియ సంగమ, దేవునికి స్తోత్రంలో ఎలాగా నీకు ఇవ్వబడిన వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడతాయో ఆ సంగతులను నేను మీకు తెలియజేతునంటున్నాడు దేవుడు. हिंदी में पढ़ेंगे यिर्मयाह का पुस्तक 33 अध्याय और 3 वचन पढ़ रहे हैं. मुझसे प्रार्थना कर और मैं तेरी सुनकर तुझे बड़ी बड़ी और कठिन कठिन बातें बताऊंगा जिन्हें तू अभी नहीं समझता. देखो, मुझे पुकार, मुझे दुआ कर, मैं तेरे जवाब दूंगा, और मैं तुझे ऐसा चीज आपको बताऊंगा जिससे आपका जीवन में हर एक वाग्दान हो जाए. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2024 సంవత్సరంలో నిన్ను నీవు ప్రార్థనకు వేరు చేసుకో. స్పెండ్ టైమ్ విత్ గాడ్, ప్రే టు ద లార్డ్, స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ప్రేయర్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వ్యక్తిగత ప్రార్థనలో ఎక్కువ సమయము గడుపు. స్పెండ్ టైమ్ విత్ గాడ్. నామకార్థ ప్రార్థన కాదు, రొటీన్ ప్రార్థన కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసములోకి వెళ్ళే ప్రార్థన. ఎందుకు తెలుసా? నీ వాగ్దానాలు నీ జీవితంలో ఎలాగ నెరవేర్చబడతాయో దాని యొక్క గూఢమైన సంగతులు దేవుడు నీకు తెలియపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచడానికి స్తోత్రములు. అవును తండ్రి, ప్రార్థన ద్వారా తండ్రి మేము నాయన తండ్రి నీ యొద్ద నుంచి నాయన మా యొక్క విజయం యొక్క రహస్యాలు మేము తెలుసుకోగలమయ్యా. సహాయం చేయండి. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని ముట్టి స్వస్థపరచినందుకు స్తోత్రములు. ఉద్యోగము, వ్యాపారం చేస్తున్న వారందరినీ కూడా దీవించడానికి స్తోత్రం. చదువుకుంటే పిల్లల్ని ఆశీర్వదించడానికి స్తోత్రం. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారిని మీరు దీవించినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారిని
మీరు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వారందరినీ వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించినందుకు స్తోత్రంలో ఆయన నీకు మొరపెట్టే పరిచర్యను ప్రభా వారి చేతుకు సహాయం చేయండి నాయన తండ్రి. మినిస్ట్రీలో కూడా ప్రభా గూఢమైన సంగతులు తెలుసుకుంటూ కృప దయచేయమని వేడుకుంటూ మీ నామాన్ని మయపరుస్తున్నాను. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని దీవించి దేశాన్ని రక్షించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. దేవా తండ్రి, దేశ రక్షణ కొరకు గూఢమైన సంగతులు ఏమై ఉన్నాయో నాయన నీవు సంఘముకు తెలియపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తుండగా మీరు దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మాకు కావలసిన దినాహారమును మాకు దయచేయము. మా ఇండ్ల ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిన్ని తప్పించము, ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనువుని సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.